ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మాయని మచ్చ, ఓ చీకటి అధ్యాయం. ప్రజాస్వామ్య విలువలపై పాలకులే ఉక్కుపాదం మోపిన దారుణం. ఎమర్జెన్సీకి సరిగ్గా 40 ఏళ్లు. 1975లో ఇదే రోజు రాత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక స్థితిని విధించారు. 1975 జూన్ 25 అర్ధరాత్రి పోలీసు బూట్ల చప్పుడుతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది. నగరమంతా ఖాకీమయమైంది. పోలీసు హెడ్ క్వార్టర్స్ నుంచి వ్యాన్లు అన్ని వైపులకు దూసుకెళ్లాయి. పత్రికాఫీసులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. పేపర్ వ్యాన్లను అడ్డుకున్నారు. ప్రముఖ జర్నలిస్టులకు బేడీలు పడ్డాయి. ప్రతిపక్ష నేతలు జేపీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, అద్వానీ వంటి నేతలను అరెస్టు చేశారు. వారెంట్ లేదు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు. లాక్కెళ్లి వ్యాన్లలో విసిరేశారు. చిన్న చిన్న నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు. జార్జ్ ఫెర్నాండెస్, సుబ్రహ్మణ్య స్వామి వంటి నేతలు మాయమైపోయారు. ఏదో జరుగుతుందని అర్థమైనా అదేంటో ఎవరికీ తెలియలేదు. అడిగినా సమాధానం చెప్పేవారు లేరు. ఆ తర్వాత కొన్ని గంటలకు అర్థమైంది, దేశంలో ఎమర్జెన్సీ విధించారని. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఎమర్జెన్సీ విధించారు? ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులేంటి? ఓ నిజాయితీపరుడైన న్యాయమూర్తిచ్చిన తీర్పు దేశ చరిత్రనే తిరగరాసింది. 1971లో రాయ్బరేలీ నుంచి ఇందిరాపై పోటీ చేసి ఓడిపోయిన సోషలిస్టు నేత రాజనారాయణ్ ఇందిరా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టును ఆశ్రయించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగితో పనులు చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రముఖ న్యాయవాదిగా ఉన్న శాంతిభూషణ్ అప్పుడు రాజనారాయణ్ తరపున వాదించారు. అభియోగాలు చిన్నవే అయినా అవి నిజాలేనని తేలిపోయింది. దీంతో 1975 జూన్ 12న ఇందిర ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ సిన్హా తీర్పునిచ్చారు. 6 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పునే సమర్థించింది. ప్రధానిగా కొనసాగేందుకు ఒప్పుకున్న అన్ని అధికారాలు తొలగించారు. అప్పటికే కోర్టు తీర్పుతో రాజకీయ దుమారం రేగింది. లోక్ నాయక్ జయప్రకాష్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఏకమై ఇందిర రాజీనామాకు పట్టుబట్టాయి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఇందిరకు ఆమె నమ్మిన బంటు సిద్ధార్థ శంకర్ ఇచ్చిన సలహానే ఎమర్జెన్సీ. దారులన్నీ మూసుకుపోవడంతో ఇందిర ఎమర్జెన్సీ వైపే మొగ్గు చూపారు. మంత్రిమండలి ఆమోదం లేకుండానే ఫైల్ అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ వద్దకు చేరింది. పెద్దగా ఆలోచించకుండానే ఆయన దానిపై సంతకం పెట్టేశారు. చీకటి అధ్యాయానికి అధికారిక ఆమోద ముద్ర వేశారు. అర్ధరాత్రి అరెస్టులు జరిగిపోయాయి. ఉదయం 7 గంటల సమయంలో ఎమర్జెన్సీ విధించినట్లు రేడియోలో ఇందిర ప్రజలకు తెలిపారు. ఆ రోజు నుంచి 1977 జనవరి చివరి వరకు, అంటే దాదాపు 19 నెలలు దేశ చరిత్రలో చీకటి రోజులు. ఒకటా రెండా, ఎన్నో అరాచకాలు, పేరుకే ప్రజా స్వేచ్ఛ, పత్రికలపై ఆంక్షలు, ఎదిరిస్తే వారెంట్ లేకుండా అరెస్టులు. ఇందిర మద్దతుదారులు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లే వరకు ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన పాలకులు పెత్తనం చేశారు.